చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. ఎట్టకేలకు మన ప్రధానమంత్రి మణిపూర్ వెళ్తారని వార్తలు వస్తున్నాయి. స్టిల్ రిపోర్ట్స్ నీడ్ టు బి కన్ఫర్మ్. కానీ జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ప్రైమ్ మినిస్టర్ మణిపూర్ వెళ్తాడు. సహజంగా మన ప్రధానమంత్రి పలానా చోటుకి వెళ్తాడు అని ఆనందపడడం అనేది ఆశ్చర్యం. అందులో భారతదేశంలో ఉన్న ఒక ప్రదేశానికి వెళ్తాడని. ఎందుకంటే దేశంలోనూ ప్రపంచంలోనూ మోస్ట్ ట్రావెల్డ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే నరేంద్ర మోడీ. 50 ఏళ్ళుగా ఏ భారత ప్రధాని పోని కంట్రీస్ కూడా వెళ్ళాడు. భారతదేశంలో ఎలాంటి బయలేటరల్ విజిట్స్ 50 ఏళ్ళుగా లేని దేశాలకు కూడా వెళ్ళాడు. 20 years 30 years మన ప్రైమ్ మినిస్టర్స్ వెళ్ళిన కంట్రీస్కి వెళ్ళాడు. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళడమే కాదు, గతంలో ఎవరు ఏ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా వెళ్ళటానికి టైం కానీ ఇంట్రెస్ట్ కానీ చూపని కంట్రీస్ కూడా వెళ్ళాడు. ఇటీవలనే అర్జెంటీనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఇలా చాలా దేశాలు కూడా మళ్ళీ పోయి వచ్చారు. ఘనా. సో ఎందుకు, అందువల్ల అంత మోస్ట్ ట్రావెల్డ్ ప్రైమ్ మినిస్టర్ భారతదేశంలో. మీరు అది ఏ ఎలక్షన్ రాని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ యాక్టివ్ క్యాంపెయిన్ లేకుండా దేశంలో లోక్సభ ఎన్నికలు ఉండవు. సో అలాంటి ప్రైమ్ మినిస్టర్ మణిపూర్ ఎందుకు వెళ్తలేడు? మణిపూర్ వెళ్ళడానికి అభ్యంతరం ఏంటి? మణిపూర్కు వెళ్ళడా అని చెప్పి పార్లమెంట్ దద్దరిల్లింది. ప్రైమ్ మినిస్టర్ మణిపూర్కు వెళ్ళాలి, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అక్కడ ప్రజలకు అని. అమిత్ షా వెళ్ళారు కదా హోమ్ మినిస్టరు అనేది వాదన. కానీ మన వాళ్ళు ఒలింపిక్స్లో ఒక మెడల్ వస్తే స్పోర్ట్స్ మినిస్టర్ ఇంటికి పోరు, డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ ఇంటికి వెళ్తారు. అంటే మరి అక్కడ స్పోర్ట్స్ మినిస్టర్ చూసుకుంటాడు కదా, ప్రైమ్ మినిస్టర్ ఎందుకు కలవాలి? మన క్రికెట్ టీం ఏమైనా విజయం సాధిస్తే డైరెక్ట్ స్టేడియంలో ప్రైమ్ మినిస్టర్ ప్రత్యక్షమవుతారు. ఏం క్రీడామంత్రి లేడా? అలాగే మన ఈ స్పేస్ సైంటిస్టులు ఏదైనా అచీవ్మెంట్ సాధించినప్పుడు సైంటిస్టుల దగ్గరికి ప్రైమ్ మినిస్టరే వెళ్తాడు. ఏం సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ లేడా? సో ప్రైమ్ మినిస్టర్ వెళ్ళడం తప్పని నేను అంటలేను. కానీ మణిపూర్ విషయంలో మాత్రం ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాల్సిన అవసరం ఏముంది? హోమ్ మినిస్టర్ వెళ్ళాడు కదా, అది హోమ్ మినిస్టర్ కిందికి వస్తుంది కదా అనే లాజిక్కు కౌంటర్గా చెప్తున్నాను. సో మీకు ఆఖరికి సినిమా యాక్టర్లు కూడా వాళ్ళ సెంటనరీస్ అయితే, ఈ మధ్య రాజ్ కపూర్ సెంటనరీ అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ప్రైమ్ మినిస్టర్తో గంట సేపు గడుపుతారు. పిల్లలకు పరీక్షలు వస్తే పరీక్షపై చర్చ అని పిల్లలతో మాట్లాడతాడు. రోదస్సిలో శుభాంశు శుక్లా ఉన్న ఆయనతో కూడా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడతాడు. ఇవే కాకుండా గతంలో డిస్కవరీ లాంటి ఛానళ్ళకు షోలకు కూడా ప్రైమ్ మినిస్టర్ జిమ్ కార్బైడ్ పార్క్ కూడా వెళ్ళగలుగుతాడు. సో ఇన్ని రకాల అంశాలు వెళ్ళినప్పుడు మరి ఒక్క మణిపూర్ వెళ్ళేటప్పుడు ఏంటి అభ్యంతరము? ఎందుకు మరి ప్రధానమంత్రి మణిపూర్ వెళ్ళడం లేదు? ఈ ప్రశ్న కన్విన్సింగ్ ఆన్సర్ ఉండాలి కదా. ఒక పాసిబుల్ ఆన్సర్ ఏంటంటే మణిపూర్లో జరిగిన మారణహోమం అదేది కూకీల మేతీల మధ్య జరిగిన జాతుల మధ్య ఘర్షణే. కానీ ఇందులో మణిపూర్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం, బిరేన్ సింగ్ ప్రభుత్వం క్లియర్గా ఈ ఘర్షణలో ఒకవైపు ఉంది. ప్రభుత్వం ఎప్పుడూ ఒకవైపు ఉండకూడదు. ప్రభుత్వం ఘర్షణ నివారించే పని చేయాలి. ప్రభుత్వం స్పష్టంగా మేతీల వైపు ఉంది. ఇది కుకీ ఎమ్మెల్యేలు, బీజేపీ అనుకూల ఎమ్మెల్యేలు కూడా ఆరోపించారు. అంటే అర్థం ఏంటి? అక్కడున్న ఎథనిక్ కాన్ఫ్లిక్ట్లో మేతీ అండ్ కుకీలో భారతీయ జనతా పార్టీ ఈజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ సొల్యూషన్, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం. అందుకే ముఖ్యమంత్రిని తొలగించాలని సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేసినా ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ దొరకలేదు. ఆఖరికి అందరి ప్రెషర్ పెరిగిన తర్వాత సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా స్పందించిన తర్వాత, వందలాది మంది చనిపోయి వేలాది మంది డిస్ప్లేస్ అయిన తర్వాత ఇప్పుడు కాస్త రాష్ట్రపతి పాలన పెట్టి పరిస్థితిని చక్కదిద్దే పనిచేస్తున్నారు. అందువల్ల ఇది ప్రతిపక్ష పాలిత రాష్ట్రం అయితే ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ అందరికన్నా ముందెళ్ళేవారు. లేదు తమ ప్రమేయం లేకుండా జరుగుతోంది అనుకుంటే కూడా ముందెళ్ళేవారు. కానీ తమ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వమే ఈ ఘర్షణలో ఒకవైపు ఉండి
ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉండకూడని విధంగా వ్యవహరించకూడని విధంగా వ్యవహరించింది కనుకనే ప్రధానమంత్రి వెళ్ళడం లేదు. బికాజ్ ఈ కెనాట్ గెట్ దట్ కాన్ఫిడెన్స్. ఇది పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం కనుక, పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్ అయితే వెళ్తాడు. ఇది అపోజిషన్ నుంచి వస్తున్న వాదన. దీనికి కన్విన్సింగ్ కౌంటర్గా బీజేపీ అయితే ఇవ్వలేకపోతుంది. ఎవరికి అర్థం కాదు. పార్లమెంట్లో వారాల తరబడి మణిపూర్ పైన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాలి అంటే కూడా బీజేపీ వాదన. హోమ్ మినిస్టర్ అమిత్ షా మాట్లాడుతున్నాడు కదా, ప్రైమ్ మినిస్టర్ ఎందుకు మాట్లాడాలి? లాస్ట్కు ప్రైమ్ మినిస్టర్ ఒక రిప్లై ఇస్తూ కొన్ని నిమిషాలు మాత్రమే మణిపూర్ పైన మాట్లాడాడు. అంటే మణిపూర్ పైన మాట్లాడాలి ప్రైమ్ మినిస్టర్ అని పెద్ద ఉద్యమాలు జరగాలి, మణిపూర్కు ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాలని కూడా పెద్ద ఉద్యమాలు జరగాలి. ఎక్కడైనా ప్రపంచంలో మనం చూసామా ఇది?